సార్ నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జరుగుతూ ఉంది. నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు జగన్ గారు చేసిన అభివృద్ధిని కానీ, జగన్ గారు తీసుకొచ్చిన కంపెనీల విషయంలో కానీ, ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ఏం చెప్తారు అసలు దీనికి? మీరు 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ, సార్ మా ఏరియాకి ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతంలో ఎయిర్ బస్సు అంటున్నారు సార్ వీళ్ళు అని ఒక అమ్మాయి చెప్తే, వీణే అమ్మ నేను రాగానే దాని మొత్తాన్ని ఇచ్చేపిస్తాను, మీకేం ఇది లేదు, అసలు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడానికి అసలు అవకాశమే లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించే బాధ్యత నాది అని ఆయనే అన్నారు. అయితే అప్పటికే అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉండి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచ స్థాయిలో, అన్ని ఎయిర్పోర్ట్లు వేరు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేరు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అత్యంత రద్దీగా, అత్యంత కనెక్టివిటీ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవసరమైనటువంటి, ఎందుకంటే అక్కడే నేవీ ఇది ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్స్ కానీ అసలు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఇదులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికి కూడా అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఏ వర్షం వచ్చినా సరే ఎయిర్పోర్ట్ అంతా నిండిపోతూ ఉంది విశాఖపట్నంది. అక్కడ అతి ముఖ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్, ఏదో ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాల్లో ఇది కాకుండా ఒక విశాల దృక్పథంతో ఆయన విజనరీగా పరిమితులన్నీ తీసుకొచ్చి వాళ్ళందరికి కూడా, రైతులందరికి కూడా ఇవ్వాల్సింది ఇచ్చి ఎయిర్పోర్ట్ అంతా సిద్ధం చేస్తే, ఈయన దాని కొనసాగింపుగా చివరిలో 4 తట్టలు మట్టేసి, లేకపోతే దాన్ని కాంట్రాక్టర్లను కొంచెం మూవ్ చేసింది, ఇదంతా నేనే చేశానని చెప్పుకోవడం. రాష్ట్ర ప్రజలు ఆయన చెప్పినా చెప్పుకోకపోయినా ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్ ఏంటి, నేను భోగాపురం ఎయిర్పోర్ట్ను రానివ్వను అని ఘనంగా చెప్పిన మాటలు చెవుల్లో రింగులు తిరుగుతూ ఉన్నాయి. అంటే 2023లో నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు నితిన్ గడ్కరీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో శంకుస్థాపన చేశాను, దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఈరోజు క్రెడిట్ మొత్తం చోరీ చేస్తూ ఉన్నారు, ఆ ఎయిర్పోర్ట్ కట్టిందే నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, అన్ని పరిమితులు తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుని మళ్ళీ ఈయన ఆ 2023లో ఇంకొక సంవత్సరం ఉందనంగా కేంద్ర మంత్రులను తీసుకొచ్చి, ఆయన రాయి కూడా ఉండాలి, ఇది ఎవరు చెప్పినా ఆగదు, దీని అవసరం ఉంది, దీన్ని మనం ఆపి చరిత్రహీనులు అవుతాం కాబట్టి అని ఆయన మళ్ళీ శిలాఫలకం, ఆయన మళ్ళీ రీఓపెనింగ్ పెట్టుకున్నాడు. దాన్ని ఇప్పుడు మన 4 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? మేము 2014లో భూసేకరణకు మొదలుపెట్టాం, 2019 నుంచి 24 దాకా ఆయనకు అవకాశం ఉంది. 2023లో మళ్ళీ మీరు రాయేసి నేనే చేసానని చెప్పుకుంటే రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఇంకొకటి కూడా, ఈ 5 ఏళ్లలో, ఆయన 5 ఏళ్లలో ఒక భారీ ప్రాజెక్టు, ఇవాళ ఎయిర్పోర్టు, ఇవాళ ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మన విశాఖపట్నానికి వచ్చింది. మీరు ఇలాంటిది ఏదైనా ఇంకొక పని ఒకటి పూర్తి చేసింది ఒకటి చూపిండి. ఒక్కటి మీరు వాళ్ళని చోరీ వీళ్ళని చోరీ అంటున్నా రాష్ట్ర ప్రజలు నమ్మరు. వాళ్ళ మీద వాళ్ళ ముఖాన్ని వాళ్ళే ఉమ్మేసుకున్నట్టని నా అభిప్రాయం. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్ గారు కట్టిస్తే దాన్ని కూడా క్రెడిట్ చోరీ చేశారు చంద్రబాబు నాయుడు. సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ మొత్తం చోరీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆలోచన అనేది విశాలంగా దీన్ని ఇన్ని వేల ఎకరాలు కావాలి, ఇంత అంతర్జాతీయ స్థాయి ఉండాలని ప్లాన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి బేగంపేట ఉంది, ఇంకా శంషాబాద్ ఎందుకని మీనమేషాలు లెక్కేసిన రోజులు ఉన్నాయి. ఈ విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగింపుగా చేసి ఉండొచ్చు, కానీ ఆలోచన విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, పూర్తి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు మధ్యలో వాళ్ళది కూడా ఒక రాయి వేసుకొని మీది కూడా ఉంది అని అంటే, ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ పాత్ర వాళ్ళు చేయాలి. మీరు అమరావతి రాజధాని కూడా మీరు ఎందుకు మేమే చేసామని ఎందుకు చేయలేకపోయారు 5 ఏళ్ళు? ఇవాళ మళ్ళీ మేము వచ్చాకే మేము ఎందుకు ఇది అవ్వాల్సి వస్తుంది? మేము ప్రారంభించినటువంటి అమరావతి జాతి ప్రయోజనాల కోసం ఇవాళ దేశ రాజధాని, రాష్ట్ర రాజధాని ఒక ప్రతిష్టాత్మకంగా గొప్పగా ఉండాలని నిర్మాణం జరుగుతూ ఉంది.
ఒక విశాలంగా జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? దాన్ని ఎందుకు మీరు చోరీ చేసుకోలేకపోయారు? కాబట్టి ఈ మాటలు ఎవరు నమ్మరు. థ్యాంక్ యూ.